బిస్మిల్లా అవుజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో షవ్వాల్ నెల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముస్లిం క్యాలెండర్ హిజ్రీ శకం ప్రకారం షవ్వాల్ నెల అనేది 10వ నెల. రంజాన్ నెల ముగిసిన వెంటనే ఈ నెల ప్రారంభమవుతుంది. ఈ నెల ప్రాముఖ్యత మరియు విశిష్టత చూసినట్లయితే ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ షవ్వాల్ నెల మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. నెలవంక కనిపించడాన్ని, చంద్రుడు కనిపించడాన్ని బట్టి రంజాన్ ఉపవాసాలు ముగిసి ఈ పండుగ మొదలవుతుంది. రెండవది షవ్వాల్లో 6 ఉపవాసాలు ఉంటాయి. ఈ నెలలో అత్యంత విశిష్టమైనది 6 రోజుల ఉపవాసం. దీని గురించి ఇస్లాం ఏమంటుందంటే, ఎవరైతే రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండి 30 రోజులు, ఆ తర్వాత షవ్వాల్ నెలలో ఒక 6 రోజులు ఉపవాసం ఉంటారో, ఆ 36 ఇంటూ 10 అంటే వారికి 360 లేదా సంవత్సరం, వారికి ఏడాది పొడవునా ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం లభిస్తుంది అని మరి కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఈ 6 ఉపవాసాలను వరుసగా ఉండవచ్చు, లేదా ఈ నెలలో అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే మొదటి రోజు తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ నెల మొత్తంలో కూడా ఈ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకోవచ్చు అని కొన్ని హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మూడవ విషయం ఏమిటంటే షవ్వాల్ నెల ప్రాముఖ్యత. కఠినమైన రంజాన్ క్రమశిక్షణ తర్వాత అల్లా ఇచ్చిన బహుమతిగా ఈ నెలను మొదటి రోజును భావిస్తారు. రంజాన్ నెలలో అలవాటు చేసుకున్న ప్రార్థనలు, దాన ధర్మాలను ఈ నెలలో కూడా కొనసాగించడం చాలా ముఖ్యం. మరి షవ్వాల్ నెల మొదటి రోజు పండుగ రోజు ఉపవాసం ఉండటం ఇస్లాం ప్రకారం నిషిద్ధం అన్నమాట. పండుగ రోజు వదిలేసి మిగతా తర్వాత వచ్చే 6 రోజులు ఉపవాసం ఉండటం మంచిది. ఇకపోతే ఆధ్యాత్మిక కొనసాగింపు అంటే రంజాన్ నెలలో మనం పాటించిన క్రమశిక్షణ, ప్రార్థనలు కేవలం ఆ నెలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగించడానికి షవ్వాల్ ఒక టెస్ట్ పీరియడ్ లాంటిది. అంటే రంజాన్ తర్వాత కూడా మనలో అదే భక్తి ఉందో లేదో ఈ నెలలో చేసే ఇబాదత్, ప్రార్థన ద్వారా తెలుస్తుంది. అందుకే ప్రతిరోజు 5 నమాజులు క్రమం తప్పకుండా చేయాలి. వీలైతే రాత్రి చివరి భాగంలో కానీ రాత్రిపూట కానీ విత్ర్ లేదా తరావీ నమాజ్ చదువుకోవటం, మళ్ళీ తొందరగా పడుకొని ఉదయం మళ్ళీ ఫజర్ నమాజ్కి లేవటం, ఇలాంటివి మనం అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. ఇకపోతే రెండో విషయం హజ్ ప్రయాణానికి ఆరంభం. అంటే ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం హజ్ తీర్థయాత్రలకు సంబంధించిన నెలలు మరి షవ్వాల్ నెలతోనే ప్రారంభమవుతాయని, షవ్వాల్, జుల్ఖైదా మరియు జుల్హిజ్జా మొదటి 10 రోజులకు కలిపి హజ్ కాలంగా పరిగణిస్తూ ఉంటారు. ఇక చారిత్రక ప్రాముఖ్యత చూస్తే కనుక ఇస్లాం చరిత్రలో షవ్వాల్ నెలలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఉహుద్ యుద్ధం హిజ్రీ శకం 3వ సంవత్సరంలో షవ్వాల్ నెలలో ఉహుద్ యుద్ధం జరిగింది. ఇక కందకం, అహజాబ్ యుద్ధం హిజ్రీ శకం 5వ సంవత్సరంలో మదీనా రక్షణ కోసం జరిగిన ఈ యుద్ధం కూడా ఈ నెలలోనే జరిగింది. ఇక ఒకప్పుడు అరబ్బుల్లో షవ్వాల్ నెలలో వివాహం చేసుకోవడం అశుభం అనే మూఢనమ్మకం ఉండేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజల్లా గారును షవ్వాల్ నెలలోనే వివాహం చేసుకొని ఆ మూఢనమ్మకాన్ని తొలగించారు. అందుకే నేటికి చాలామంది ముస్లింలు ఈ నెలలో ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే షవ్వాల్ 6 ఉపవాసాల లెక్క చూసినట్లయితే కనుక శాస్త్రీయంగా లేదా ఆధ్యాత్మికంగా 6 ఉపవాసాల పుణ్యాన్ని చూస్తే ఖురాన్ ప్రకారం ఒక మంచి పని చేస్తే దానికి 10 రెట్లు పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అలిఫ్ చదివినా, లామ్ చదివినా, మీమ్ చదివినా ఎలాగైతే ఉందో అలా రంజాన్లో పుణ్యాలు ఇంకా రెట్టింపు చేయబడతాయి. ఉదాహరణకి రంజాన్లో 30 రోజుల ఉపవాసం ఇంటూ 10 రోజులు వేసుకోండి, 300 రోజుల పుణ్యం. షవ్వాల్ నెలలో 6 రోజులు ఇంటూ 10 వేసుకోండి, 60 రోజుల పుణ్యం. అంటే 30 ఇంటూ 6 36 ఇంటూ 10 వేస్తే కనుక మొత్తం 360 రోజులు, అంటే దాదాపు దగ్గర ఒక సంవత్సరం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం లభించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నెలలో కూడా 6 ఉపవాసాలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే గనక. షవ్వాల్ నెల ప్రారంభానికి ముందే ఈద్ నమాజ్, రంజాన్ నమాజ్ కంటే ముందే ఫిత్రా చెల్లించడం తప్పనిసరి. ఇది పేదవారు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సహాయపడుతుంది. షవ్వాల్ నెలలో మనం పొందే ఆనందంలో ఇతరులను భాగస్వామ్యం చేయడమే దీని యొక్క ఉద్దేశం. ఇక
ఉపవాస నియమ నిబంధనలు అంటే షవ్వాల్లో ఉండే 6 ఉపవాసాల గురించి చూసినట్లయితే వరుసగా ఉండనవసరం లేదు, లేదా వరుసగా ఉండవచ్చు కూడా. షవ్వాల్ నెలలో ఏ రోజుల్లోనైనా మొదటి రోజు నుంచి మరి ఎప్పుడైనా ఈ యొక్క 6 రోజులు పూర్తి చేసుకోవడం మంచిది. మరియు కథా ఉపవాసాలు అంటే ఒకవేళ రంజాన్ నెలలో ఎవరి అయితే పీరియడ్స్ వల్ల కానీ అంటే డేట్ అవ్వటం వల్ల కానీ, ప్రయాణం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, పాలు పట్టడం ద్వారా కానీ, ఇంకా ఇతర కారణాల వల్ల ఎవరైతే రంజాన్లో ఉపవాసాలు మిస్ అయిపోయారో అటువంటి ఉపవాసాలు ఇతర కారణాల వల్ల ఉపవాసాలు మిస్ అయితే ముందుగా ఆ కథా ఉపవాసాలను ఈ యొక్క నెలలో పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాతనే అవి పూర్తయినాక ఆ కజా ఉపవాసాలు పూర్తయ్యాకే ఈ యొక్క సవాల్ యొక్క 6 ఉపవాసాలు ఉండటం ఉత్తమము అని పండితులు చెబుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక స్థితి గురించి చూసినట్లయితే రంజాన్ ముగిసిన తర్వాత చాలామందిలో ప్రార్థనల పట్ల ఉత్సాహం తగ్గుతుంది. కానీ సవ్వాల్ నెల ఇస్తికామా అంటే స్థిరత్వంను నేర్పుతుంది. మస్జిదులకు వెళ్ళడం, ఖురాన్ చదవటం వంటివి రంజాన్ తర్వాత కూడా ఆపకూడదు అని ఈ నెల మనకు గుర్తు చేస్తుంది. అల్లా మన రంజాన్ యొక్క ఉపవాసాలను స్వీకరించాడనే దానికి సంకేతం. రంజాన్ తర్వాత కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు రావడం మరియు మంచి పనులు కొనసాగించడం దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా తక్బీర్లు కూడా చెప్తూ ఉండాలి. షవ్వాల్ నెలవంక కనిపించినప్పటి నుంచి ఈద్ నమాజ్ ముగిసే వరకు కూడా తక్బీరే తస్రీక్ పఠించడం ఎంతో పుణ్యం. ఇది అల్లా యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే సమయం. ఇక సామాజిక సంబంధాల విషయంలో చూసినట్లయితే ఈ నెలలో బంధువుల ఇళ్లకు వెళ్ళటం, స్నేహితులను కలవడం ద్వారా సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. సంబంధాలను తెగదింపులు చేసుకోవద్దని, పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి అని. రంజాన్ కఠిన సాధన తర్వాత వచ్చే ఈ నెల సామాజిక సామరస్యానికి ప్రతీక. మనందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలను, సవాల్ నెల యొక్క శుభాలను, ఖురాన్ మరియు హదీసుల యొక్క శుభాలను ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆశీర్వదించమని, మనందరికీ కూడా ఇహపరాల లోకాలలో మరియు శాంతి సౌఖ్యాలు కురిపించమని నేను మనందరి తరపున కూడా ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీ దయానుగ్రహం వల్ల ఏవైతే ఆరాధనలు మేము చేయగలిగామో వాటిని స్వీకరించి మా ద్వారా జరిగిన తప్పులను క్షమించి మమ్మల్ని నరకం నుంచి కాపాడి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించి మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించి మాకు, మా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్.